హలో దిస్ ఈజ్ అన్విత వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో చాలా రోజుల తర్వాత మేకింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి లోటస్ బ్యాంగిల్ అనమాట. సో బిగినర్స్కి కూడా యూజ్ అయ్యే అర్థమయ్యేటట్లుగా నేను ఈ వీడియో అనేది చెప్తారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేద్దాము. చూసే ముందు గివ్ అవే గురించి తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము. అలాగే ఈ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. సో వీడియో బిగినర్స్ ఎవరైతే చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కట్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 సైజులో తీసుకున్నాను. 2/4 ఫ్లాట్, 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్ని యూజ్ చేసుకుంటా ఈ బ్యాంగిల్ అయితే మేక్ చేస్తాను అనమాట. ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్ని చూద్దాము. సో స్క్వేర్ షేపు కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో చేస్తున్నాను. ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకొని 4 కట్ బ్యాంగిల్ మీద స్క్వేర్ షేప్ కుందని వచ్చేసి డైమండ్ షేప్ మాదిరిగా పెట్టుకోవాలి స్క్వేర్ షేప్ కుందని. అండ్ దాని 2 సైడ్స్ వచ్చేసి 3 mm రౌండ్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకున్నాను. సో ఇదే మాదిరిగా బ్యాంగిల్ మొత్తం ఉంటుంది. వీడియో క్లారిటీగా రావట్లేదు, ట్రైపాడ్ ప్రాబ్లమా లేకుంటే నేను వీడియో తీసే ప్లేస్ ప్రాబ్లమా అర్థం కావట్లేదు. బ్యాంగిల్ వచ్చేసి గుంటూరులోనే ఒక సిస్టర్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందని చెప్పేసి, సో ఏంటంటే శారీ వచ్చేసి ఇంటికే పంపించారనమాట, సేమ్ ఇదే కలర్లో కావాలి అని చెప్పేసి. సో ఆ కలర్ నేను ఆల్రెడీ లక్ష్మీ కాయిన్స్తో చేశానమాట. సో అది బాగుంది అని చెప్పేసి మళ్ళీ రిఫరెన్స్ పిక్ కొన్ని పెట్టండి అని చెప్పి అన్నారు. సో పెట్టాను. ఇందులో లోటస్ బ్యాంగిల్ బాగా నచ్చిందని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే కలర్లో లోటస్ బ్యాంగిల్ చేసుకుంటున్నారనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. సో ఆ శారీ కలర్ ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను, చూడండి. సేమ్ నేను చెప్పిన విధంగా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ షేప్ డైమండ్ షేప్ మాదిరిగా పెట్టి అండ్ సైడ్స్ వచ్చేసి రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇది అనమాట బ్యాంగిల్. సో చూసారు కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను మొత్తం 6 పీసెస్ చేసుకున్నాను. సో లాస్ట్లో మొత్తం చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అనమాట. ఈ 2 కట్ బ్యాంగిల్లో శారీ కలర్ వచ్చేసి లాస్ట్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. సో అందువల్ల నేను మూన్ షేప్ కుందని పర్పుల్గా లీఫ్ కోసం యూస్ చేస్తున్నాను అనమాట. మూన్ షేప్ కుందని పర్పుల్ కలర్ మ్యాట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన ఐ షేప్ కుందని స్టిక్ చేసుకుంటున్నాను. సో ఈ ఐ షేప్ కుందనికి వచ్చేసి లోటస్ ఫ్లవర్ కోసం స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను 8K ఐ షేప్ కుందని అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కుందన్ స్టిక్ చేస్తామో అక్కడ గ్లో అప్లై చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలా గ్లో స్టిక్ అంటించేసుకొని పైన ఐ షేప్ కుందని అయితే స్టిక్ చేసి గ్లాసీ ఆరెంజ్లో ఐ షేప్ కుందని తీసుకున్నాను. 8K ఐ అనమాట ఇది. అండ్ పైన 3D లుక్ కోసం అని చెప్పేసి B7000 గ్లోని అప్లై చేసేసుకొని దానిపైన మళ్ళీ సేమ్ అదే కుందని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకుంటే ఒక లోటస్ ఫ్లవర్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంచెం క్లారిటీగా చూడండి. సో ఇక్కడ లోటస్కి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉండాలి, లేకపోతే ఫ్లవర్ అనేది నీట్గా రాదనమాట. సో మిడిల్లో గ్యాప్ కవర్ అవ్వడానికి బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను రౌండ్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కదా, కొంచెం గ్యాప్ ఉంటే చాలు. సో పర్పుల్ మూన్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను కింద లీఫ్ కోసం అని చెప్పేసి. అండ్ దానిపైన గ్లూ స్టిక్ చేసుకొని గ్లాసీ ఆరెంజ్ కలర్ ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. దీనికోసం నేను 8K ఐ షేప్ కుందన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో 8K ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకొని 3 ఫ్లవర్స్ అంటే 3 కుందన్స్ స్టిక్ చేసుకున్నాను ఫస్ట్. అండ్ దానిపైన 3D లుక్ కోసం అని చెప్పేసి B7000 గ్లూని అప్లై చేసేసి పైన మళ్ళీ 2 ఫ్లవర్స్ని అంటే 2 కుందన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. ఐ షేప్ కుందని 8K ఐ షేప్ కుందని. మూన్ షేప్ కుందానికి మిడిల్లో వచ్చేసి 3 mm రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకుంటే అంతవరకు ఫ్లవర్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఇదే మాదిరిగా బ్యాంగిల్ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఐ షేప్ కుందను 8K ఐ షేప్ కుందని స్టిక్ చేసుకుంటే బాగుంటుందా లేకుంటే 6K ఐ షేప్ కుందని స్టిక్ చేసుకుంటే బాగుంటుందా అని అడుగుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే 6K అయినా 8K అయినా రెండు బాగుంటుందండి. 8K అయితే కొంచెం ఫ్లవర్ పెద్దదిగా వస్తుంది, 6K అయితే ఫ్లవర్ అనేది చిన్నదిగా వస్తుంది, అంతే డిఫరెన్స్. కానీ ఇంకా అంతకంటే ఏం లేదు, ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను రిఫరెన్స్ చేసేది ఏంటంటే
8K అయితే బాగుంటుంది, ఫ్లవర్ అనేది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది, లుక్ అనేది బాగుంటుంది అని నేను 8Kనే ప్రిఫరెన్స్ చేస్తాను అనమాట. సో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు, 6K అయినా కూడా 8K అయినా కూడా నో ప్రాబ్లం. సో ఈ బ్యాంగిల్ మొత్తం ఇదే వస్తుంది. ఫినిషింగ్ ఎలా ఉందనేది చూసేయండి. సో బ్యాంగిల్ అయితే ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. B7000 గ్లూ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది ఓపెన్ చేసి మళ్ళీ క్యాప్ వేయకపోతే గ్లూ అంతా అలా అలా వచ్చేస్తుంది బయటికి. సో క్యాప్ ఓపెన్ చేస్తే మా పిల్లలు తీసేసుకొని ఆడేసుకుంటారు, అది అట్లా పోతుంది. నేను క్యాప్ కూడా వేయను, అట్లనే వదిలేస్తే ఆ గ్లో పోతుంది. సో స్టిక్ చేసేటప్పుడు కొంచెం బండగా కనిపిస్తుంది అనమాట. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు B7000 గ్లూ వాడేసి అట్లా పెట్టేయకుండా క్యాప్ అయితే కంపల్సరీ వెయ్యండి. సో ఫైనల్గా లోటస్ బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే ఇదే అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి 4 బ్యాంగిల్స్ చేసుకున్నాను. సో బ్యాంగిల్ అయితే 4 బ్యాంగిల్స్ చాలా బాగుంది. సో ఫైనల్ లుక్ చూసేయండి. ఇది వచ్చేసి ట్రైప్యాడ్ ప్రాబ్లం వల్ల వీడియో అనేది క్లారిటీగా రాలేదు. మళ్ళీ ఏం చేశానంటే హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని వీడియో అయితే రికార్డ్ చేశాను, అందుకే ఇంత దగ్గరికే కనిపిస్తుంది. సో ఇది 6 అంటే స్క్వేర్ షేప్ బ్యాంగిల్ వచ్చేసి 6, లోటస్ బ్యాంగిల్ వచ్చేసి 4 చేసుకున్నాను అనమాట. దాని మిడిల్లో వచ్చేసి మల్టీ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే పెట్టమన్నారనమాట. సో వాళ్ళు అడిగినట్లుగానే మల్టీ కలర్ గ్లాస్ బ్యాంగిల్ అయితే పెట్టేసి ఫైనల్ లుక్ అయితే అదనమాట. అండ్ దాంతోపాటుగా ఫస్ట్ అయితే ఆ బ్యాంగిల్స్ చేసుకున్నారనమాట, లక్ష్మీ కాయిన్స్, లక్ష్మీ చార్మ్స్తో. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇదనమాట. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఏ